నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం హైదరాబాద్ నగరంలో ఆహార కల్తీ కేసులు పెరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ సర్వే చేసిన 19 నగరాల్లో 246 ఆహార కల్తీ కేసులతో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 84% హైదరాబాద్లో నమోదైనవే. కల్తీని అరికట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 30 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఆహార కల్తీ విపరీతంగా పెరిగిపోయిందని హైదరాబాద్కు చెందిన ఎన్జీఓ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పేర్కొంది. లాభాలను పెంచుకునేందుకు ఆహారంలో కల్తీ చేస్తున్నారని తేలింది. సక్రమంగా నిల్వ చేయకపోవడం, ప్యాకింగ్ ఉపయోగించే పదార్థాల వల్ల ఆహారం కల్తీ జరుగుతోంది. పండ్లను కృత్రిమంగా పండించడానికి హానికరమైన రసాయనాలను వాడుతున్నారు. ఈథపాన్, ఎథ్రెల్, కాల్షియం కార్బైడ్లు వాడుతున్నారు. ఆహార పదార్థాల రంగు, వాసన, ఆకృతిని నిలుపుకోవడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. అధికారులు ఆమోదించిన ఆహార పదార్థాలు ఎటువంటి హాని కలిగించవు. కానీ చౌకైన నిషేధించబడిన వస్తువులు ప్రమాదాలను కలిగిస్తాయి. కల్తీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పిల్లలతో సహా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. కల్తీ ఆహారం వల్ల అలర్జీలు, పేగులు దెబ్బతినడం, చూపు కోల్పోవడం, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు, దీర్ఘకాలంలో క్యాన్సర్, పక్షవాతం వంటివి రావచ్చు. ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు. ఖర్చులు తగ్గించుకునేందుకు అత్యాశతో వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు. అలాగే హైదరాబాద్లో రెస్టారెంట్ల క్వాలిటీ పడిపోతుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే వెల్లడించింది. దేశంలో కల్తీ ఆహారంలో హైదరాబాద్ నెంబర్ 1 గా నిలిచింది. 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహారం వడ్డిస్తుండగా 84% ఫుడ్ పాయిజన్ కేసులు 2 నెలల్లో నమోదయ్యాయి. Save a life. Download uBlood app. uBlood for the new blood.